ముందుగా బులెటిన్లో బ్రేకింగ్ చూద్దాం. అమెరికాలో విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. డెన్వర్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ల్యాండింగ్ గేర్ సరిగ్గా పనిచేయకపోవడంతోనే మంటలు చెలరేగాయని తెలుస్తోంది. ఇక ప్రమాద సమయంలో విమానంలో 173 మంది ఉన్నారు. అయితే ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విమానం నుంచి ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో అందరూ సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. టైర్ మెయింటెనెన్స్తోనే మంటలు వచ్చాయని ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంపై అమెరికన్ ఏవియేషన్ దర్యాప్తు సంస్థ FAA విచారణ కొనసాగిస్తోంది. అమెరికాలో విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో మంటలు చెలరేగాయి. డెన్వర్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ ఘటనకి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ల్యాండింగ్ గేర్ సరిగ్గా పనిచేయకపోవడంతో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. అసలు FAA ఏం చెప్తోంది? చంద్రు, దాదాపు మనకు ఏదైతే అమెరికన్ ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఇందులో దాదాపు 173 మంది ప్రయాణిస్తున్నారు. టేక్ ఆఫ్ సమయంలో ఏదైతే వెనక వైపు ఇంజన్ లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కూడా ప్రయాణికులందరూ కూడా ఇక ఎమర్జెన్సీ ఏదైతే విండోస్ నుంచి కూడా బయటకు వచ్చినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఈ ఘటన మనకు అంటే అమెరికా కాలమాన ప్రకారంగా తెల్లవారుజామున 2:15 అంటే 2:45 నిమిషాలకు మధ్యాహ్నం అక్కడి కాలమాన ప్రకారంగా 2:40 అంటే 2:45 జరిగింది. మనకు తెల్లవారుజామున 2:15 ప్రకారంగా మన కాలమాన ప్రకారంగా. అయితే ఏదైతే మధ్యాహ్నం జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా అంటే బోయింగ్ 737 MAX 8 విమానము అంటే ఇది ఒక టైర్ లోపంతో ఈ విధంగా టేక్ ఆఫ్ సమయంలో మంటలు చెలరేగింది అన్నటువంటిది ఏదైతే అంటే ఎయిర్లైన్స్ అమెరికన్ ఎయిర్లైన్స్ ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఏదైతే మనకు విమాన ప్రమాదాలు దాదాపు 24 గంటల క్రితం అక్కడే అంటే అమెరికా ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి విమానం 24 గంటల క్రితం కూడా ఆన్ ఎయిర్ లో కూడా ఒక ప్రమాదం తప్పింది అన్నటువంటిది కూడా ఒక స్టేట్మెంట్ కూడా మనం 24 గంటల క్రితం కూడా చూసాం. మరొకసారి 24 గంటలు పూర్తి కాకముందే ఇలాంటి సంఘటన. అయితే ఇందులో దాదాపు 173 మంది అంటే ప్రయాణిస్తున్నారు. దాదాపు మంటలు చెలరేగాయి అన్నటువంటి సమాచారంతో ఒక్కొక్కరుగా పైనుంచి ఏదైతే ఎమర్జెన్సీకి ఉండేటటువంటి విండో నుంచి కూడా కిందికి వస్తున్నటువంటి విజువల్స్ లో అందరూ కూడా అక్కడి నుంచి పరిగెత్తుతున్నటువంటి దృశ్యాలు. అంటే ఆ ప్రమాదంలో దాదాపు 6 మందికి తీవ్రంగా గాయాలైనట్లు కూడా వాళ్ళని వెంటనే ఎమర్జెన్సీ సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా జాయిన్ చేశారు. దీనికి సంబంధించేటువంటిది వెంటనే దాదాపు ఆ సమయంలో మధ్యాహ్నం 2:45 సమయంలో జరగడంతో అంటే దాదాపు 3 నుంచి 4 గంటల సమయం కూడా మొత్తం అంతా కూడా దాదాపు 87 విమానాలు ఆ సమయంలో ఉన్నాయి. అన్నిటినీ కూడా ఆ సమయంని ప్రయాణించే విమానాల అన్నిటిని కూడా రద్దు చేసినట్లు కూడా అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. అంటే ఎంత పెద్ద ప్రమాదము, ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం అన్నది కూడా గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్లుగా అక్కడ ప్రయాణికులు కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పైన దాదాపు అంటే ఒక భయానక ప్రమాదం నుంచి మేము తప్పించుకున్నాము అంటూ కూడా చాలా మంది బయటికి వచ్చి సెల్ఫీ అంటే ఏదైతే విజువలైజేషన్స్ తీసుకొని పోస్ట్ చేస్తున్నటువంటిది కనపడుతుంది. అయితే ఇలాంటి ప్రమాదాలు అటు అంతర్జాతీయ విమానంలో కూడా ఇలాంటి ప్రమాదాలు మాత్రము ప్రయాణికులకు సేఫ్ గా వెళ్ళగలుగుతామా లేదా అన్నటువంటిది ఒక భయం మాత్రం పట్టుకుంది. అయితే ఈ ఏదైతే ప్రమాదం ఉందో మనకు డెన్వర్ నుంచి మియామి వెళ్తున్నటువంటి విమానం అయితే ఎప్పుడైతే ఈ ప్రమాదం మొత్తం అంతా కూడా టేక్ ఆఫ్ అయినటువంటిది, పొగలు వస్తున్నటువంటిది, ఇదంతా కూడా ఒక 1.5 hour వరకు కూడా ఎయిర్లైన్స్ ఏదైతే ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటిది మొత్తం అంతా విమానాల రద్దు అనుకోవచ్చు, అంత అలర్ట్ అయినటువంటిది. ఆ తర్వాత 1 గంటన్నర తర్వాత తిరిగి మరి
వీళ్ళకి ఎవరైతే ప్రయాణికులు కొంతమంది ఉన్నారో వారికి నియామికి వెళ్లేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి విమానాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడికి పంపించినట్లు కూడా ఏదైతే ఎయిర్లైన్స్ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం అంటే ఈ ప్రమాదానికి మాత్రము దాదాపు 173 మంది ప్రయాణిస్తున్నారు. వీరికి ప్రమాదానికి కారణము కేవలము ఏదైతే టైర్ విమాన టైర్ ఏదైతే అంటే సరిగా లేకపోవడం అని చెప్పవచ్చు, కొన్ని సాంకేతికపరమైనటువంటి వైఫల్యం అని కూడా చెప్పవచ్చు. వెనుక భాగంలో మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది అంటూ కూడా దీనిపై ఒక దర్యాప్తు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇంకా పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉంది. బట్ నిన్న జరిగినటువంటి మధ్యాహ్నం 2:45 మన కాలమాన ప్రకారంగా ఈ ప్రమాదం జరిగింది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.